పాకింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం యువకుడిని ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఆసుపత్రిలో ప్రత్యేకంగా 15 బెడ్స్ తో కోవిడ్ వార్డు ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కడప జిల్లా వాసుల గుండెల్లో దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ గోదావరి జిల్లాలకు పాకింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం యువకుడిని ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఆసుపత్రిలో ప్రత్యేకంగా 15 బెడ్స్ తో కోవిడ్ వార్డు ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ఒమిక్రాన్ లో ఉన్నటువంటి R5 వేరియంట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో నిన్న కరోనా కేసు అనేది వెలుగు చూడడంతో వెంటనే వైద్య శాఖ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి స్పెషల్ వార్డుని ఏర్పాటు చేశారు. మొదటి కేసు ఇక్కడ ప్రస్తుతం నమోదు కావడంతో వెంటనే అలర్ట్ అయ్యి 15 బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం వైద్య శాఖ అధికారులు ఇక్కడ అప్రమత్తమైనటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పటికే నిన్న లెక్క ప్రకారం 16 ఉంటే గుంటూరు జిల్లాలో తాజాగా మరో కేసు నమోదు కావడం జరిగింది. దీంతో 15 పెరిగిపోతున్నాయి. ఇంకా ఇందులో 5గురు సీరియస్ గా ఉంది. ఇప్పటికే కరోనా ఇతర అనారోగ్య సమస్యలతో 4 మృతి చెందారు. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఈ R5 వేరియంట్ అనేది అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా ఇతర అనారోగ్యాలు ఉంటే శరీరంలో తీవ్ర ప్రభావం చూపినటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీన్ని గుర్తించేటువంటి లక్షణాలు దగ్గు, జ్వరం, అదేవిధంగా అలసటగా ఉండడం, ఇలా కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. అందువల్ల వీటిలో ఏ ఉన్నా కూడా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని ఒకవేళ పాజిటివ్ అయితే వెంటనే క్వారంటైన్ లో ఉండడం అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, ఇలాంటివి గతంలో 2020-21-2లో వాడడం జరిగింది. ఆ తర్వాత కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ప్రజలు మళ్ళీ సాధారణ జీవన స్థితికి వచ్చారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ గుంపులుగా జన సమూహం మధ్య తిరుగుతున్నారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి కోవిడ్ అంటే వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి సురక్షితంగా ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వం ఏవైతే సూచనలు చెప్తుందో దానికి అనుగుణంగా ఉంటే కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. ప్రస్తుతం అయితే రాజమండ్రిలో లండన్ నుంచి వచ్చినటువంటి యువకుడికి పాజిటివ్ అనేది నిర్ధారించిన తర్వాత రాజమండ్రి నగరంలో ప్రజలను కూడా వైద్య శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది.